హలో అండి. వెల్కమ్ టు ఈశ్వరి ఇంటి రుచులు. ఈరోజు మనమైతే బనానా జ్యూస్ సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే బనానాని పీసెస్గా చేసి మిక్సీలో అయితే వేసుకున్నాను. ఇవైతే 1.5 గ్లాస్ పాలైతే పోసుకున్నాను. ఈ ఈ బ ఈ ఈ బనానాలో అయితే నేనైతే పాలైతే పోసుకున్నాను. 1.5 గ్లాస్ పాలైతే పోసుకున్నాను. టీ గ్లాస్తో పోసుకున్నాను. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాక మిక్సీకి మూత పెట్టేసేసి ఆ బౌల్కి మూత పెట్టేసేసి మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను చూడండి. మరీ వాటర్ యాడ్ చేయకండి, అలాగని మరీ థిక్గా కూడా ఉంచకండి. మరీ థిక్గా ఉంటే తాగాలనిపించదు, మరీ వాటర్గా ఉన్నా ఏందో వాటర్ తాగినట్టే ఉంటుంది కానీ బనానా తాగినట్టయితే ఉండదు. సో మీడియంలో యాడ్ చేసుకోండి. అందుకోసం నేనైతే మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. మిల్క్ అయితే మన ఫుడ్కి కూడా మనకి మంచిది, హెల్త్ కాల్షియం వస్తుంది మిల్క్ వల్ల, మనకి బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. చూడండి, నేనైతే అంత థిక్గా లేకుండా అంత వాటర్గా లేకుండా చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం చల్లగా ఉండడం కోసం ఐస్ క్యూబ్స్ అయితే 4 ఐస్ క్యూబ్స్ అయితే వేసేసుకున్నాను. వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టేస్తాను చూడండి. ఈ పిల్లలకు కూడా ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే డైజెషన్ కూడా బాగా ఉంటుంది పిల్లలకి. మెయిన్ పిల్లలకి తాపించండి మీరు. చూపించిన విధంగా అయితే మీరు మిక్సీ అయితే వేసేసుకోండి. మరీ వాటర్ పోయకండి. నేనైతే వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఒకవేళ పోసుకోవాలి వాటర్ అనుకున్న వాళ్ళు 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. చూడండి, మరీ థిక్గా లేదు, మరీ వాటర్గా లేదు. ఈ క్వాంటిటీని అయితే మెయింటైన్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది బనానా జ్యూస్ అయితే, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు నేను గ్లాస్లో అయితే పోసేస్తున్నాను చూడండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ జ్యూస్ అయితే. మీ పిల్లలకు కూడా చాలా తాపించండి, ఎందుకంటే మీ పిల్లలైతే వన్స్ తాగితే చాలా ఇష్టంగా అయితే తాగేస్తారు ఈ జ్యూస్ని. మళ్ళీ మళ్ళీ బయట ఫుడ్ కాకుండా ఇవే మనకి ఫ్రూట్సే పిల్లలకు కూడా తినిపించాలి, వాళ్ళ హెల్త్ ముఖ్యం కదా. ఇప్పుడు నేనైతే జ్యూస్ తాగుతున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది జ్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.